బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మన్నమయ్య జిల్లా కరబలకోట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటనలో అంగల్లు ఘటన మరవక ముందే మరోసారి పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఈ రోజు అంగల్లలో జేహో బీసీ కార్యక్రమం తలపెట్టిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్, టీడీపీ బీసీ విభాగం సురేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో అంగల్లలో జేహో బీసీ కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. ఈ క్రమంలో భారీగా అక్కడికి చేరుకున్న పోలీసులు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని 144 సెక్షన్ విధించామని టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదంటూ హెచ్చరించారు. దీంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. శాంతియుతంగా తాము కార్యక్రమం నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమాష చూసే వాళ్ళంతా వెళ్ళండి, ఇళ్ళకి వెళ్ళండి. కేసుల్లో ఇచ్చుకోవచ్చు. పర్మిషన్ లేదు ఈ ప్రోగ్రామ్కి పర్మిషన్ లేదు. నేను చూస్తున్నాను. ఇక అన్నమయ్య జిల్లా అంగల్లులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, అంగల్లు ఘటన మరవక ముందే మళ్లీ పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకుంటున్నారు. సమావేశాలను ఏర్పాటు చేసుకోకుండా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బీసీ జేహో కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తున్నటువంటి క్రమంలోని ఈవేళ అంగల్లు ప్రాంతంలో జేహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అక్కడ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శంకర్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా రాజంపేట పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ కావచ్చు, వీరి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అంగల్లకు చేరుకున్నటువంటి టీడీపీ నాయకులను అక్కడ పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నము చేయడం జరిగింది. ఇక్కడ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉందంటూ అంగళ్ళ వద్దకు రాకుండా పోలీసులు టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో చూసాము మనం అనేక సందర్భాల్లో కూడా అంగళ్ళు అనేటువంటి ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు అక్కడ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అదే పరిస్థితిని ఈవేళ మరోసారి టీడీపీని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నానికి అక్కడ వైసీపీ శ్రేణులు పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ఎత్తుగడ నేపథ్యంలోనే ఈ పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉందంటూ అక్కడ టీడీపీ నాయకులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకోవడం, అదే నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీ సంఖ్యలో అంగళ్లకు చేరుకోవడంతో అంగళ్ళు కోడెల ప్రాంతం వద్ద ఒకవైపు టీడీపీ శ్రేణులు, మరోవైపు ర్యాలీగా వస్తున్నటువంటి టీడీపీ శ్రేణులు అడ్డుకునేటువంటి ప్రయత్నానికి పోలీసులు భారీగా రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనడం జరిగింది. సాఫీగా చేసుకునేటువంటి సమావేశాలను ఎందుకు పోలీసులు ఈ విధంగా రకరకాలైన ఆంక్షల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి క్రమంలో టీడీపీ శ్రేణులు పోలీసుల పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఒకవైపు పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి పుంగనూరు నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి తంబళ్లపల్లి నియోజకవర్గం కావచ్చు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం వైసీపీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాన్ని ప్రతిపక్ష టీడీపీ కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు చేపట్టినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప మరి అధికార వైసీపీ ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా కూడా ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు ఉండవు. మరి ప్రతిపక్షాలు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అప్పటికప్పుడే ఈ 30 పోలీస్ యాక్ట్ కావచ్చు, 144 సెక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా క్షణాల్లోనే అమల్లోకి వచ్చేస్తాయి అనేటువంటి ఒక ఆవేశం, ఆగ్రహం కూడా టీడీపీ శ్రేణులు వ్యక్తమవుతున్న పరిస్థితులు కూడా ఇవాళ చూస్తున్నాం. అదే క్రమంలోనే ఆగస్టు 4వ తేదీ అంగళ్లకు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు సందర్భంగా అక్కడ వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ తీవ్రమైన అల్లర్లు కూడా చోటు చేసుకున్నటువంటి సంఘటన మరొక ముందే మరి ఈవేళ కూడా అంగళ్ళలో టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నాన్ని వైసీపీ పోలీసుల ద్వారా చేపట్టిందనే ఒక ప్రధానమైన ఆరోపణ కూడా టీడీపీ శ్రేణులు వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికైతే సమావేశము స్థానికంగా ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపంలో సాఫీగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకోవడం. మొదట మాత్రము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒకవైపు పోలీసులు ఎత్తినటువంటి ఎత్తుగడలను
టీడీపీ శ్రేణులు తిప్పికొట్టి సాఫీగా సమావేశం నిర్వహించుకునేందుకు ప్రస్తుతం కొంత సమావేశం అయితే కొనసాగుతుంది అని చెప్పాలి ప్రియాంక. రైట్ థ్యాంక్ యూ.